హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర మటన్ ములక్కాయ కర్రీ ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే మీడియం సైజు ఆనియన్స్ 3, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక 5 ఇంచుల అల్లం, ఒక వెల్లుల్లిపాయి, అలాగే ఒక స్పూన్ గసగసాలు, ఒక 7-8 జీడిపప్పు. ఇది వచ్చేసి 1 kg క్వాంటిటీ మటన్కి. సో ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలాగే ఒక స్పూను నువ్వులు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో మటన్ నీట్గా వాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకోండి. అందులోకి మీకు తగినన్ని ములక్కాయలు వేసుకోవచ్చు, క్వాంటిటీ ఏమి ఉండదు. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఒక స్పూను ఉల్లిపాయ ముక్కలు, అలానే ఒక 4-5 లవంగాయలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని పోపు వేసుకోండి. మసాలా దినుసులు వేగినాక మిక్సీ పట్టుకున్న వంటి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇలా వేపుకున్న దాంట్లో నీట్గా వాష్ చేసుకున్న వంటి మటను, అలాగే ములక్కాయలు కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్ల సాల్ట్, ఒక స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్లు కారము యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేటట్టు తిప్పుకోండి. ఇలా తిప్పినాక మూత పెట్టుకుని మటన్లో వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. అలానే ములక్కాయ ముక్కలు ఇరిగిపోకుండా తిప్పుకోండి. సో కుక్కర్లో అయినా ఈ ప్రాసెస్ చేయొచ్చు. మటన్లో వాటర్ అని ఇంకిపోయినాక మీ టేస్ట్ తగ్గ సాల్టు, అలాగే కారం సరిపోయినాయో చెక్ చేసుకుని చాలా పోతే యాడ్ చేసుకొని మరొక 5 minutes కుక్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి. కుక్కర్లో ప్రాసెస్ చేస్తే కనుక ములక్కాయ ముక్కలు మట్టికి ఫస్ట్ వేస్తాం కదా, అప్పుడు తీసేసినాక బయటికి తీసేసి వాటర్ పోసి విజిల్ పెట్టుకోండి. లేకపోతే ములక్కాయ ముక్కలు చాలా త్వరగా కుక్ అయిపోతాయి కదా, మొత్తం మిక్స్ అయిపోతాయి. ఫైనల్గా మనం పోసుకున్న వంటి వాటర్ అంతా ఇంకిపోయినాక ఫైనల్గా కొత్తిమీర, అలాగే గరం మసాలా వేసుకుని మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో అంతే, ఎంతో టేస్టీ అయిన మటన్ ములక్కాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.